అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమడుగుల మండలం వంగిలపాలెం గ్రామంలో ఆదివారం స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుసుమ హరినాథ్ సేవా ఆశ్రమం, జేసీఐ వైజాగ్ స్టీల్ సిటీ, గాజువాక లయన్స్ క్లబ్, విఎస్పి స్మార్ట్ సిటీ మరియు రామకృష్ణ మిషన్ వారి సౌజన్యంతో చిలికల మామిడి, లివపల్లి మరియు బాలమను సంక గ్రామాల గిరిజన పివిటీజీ 150 కుటుంబాలకు వ్యవసాయ పనిముట్లు, గుణపం, గడ్డపార, గమ్మెలాలు మరియు దుప్పట్లు, చీరలు, ప్యాంట్సు, షర్టులు మొత్తం సుమారు 1,50,000 రూపాయల సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పందన చేయూత ఫౌండేషన్ సలహాదారులు ఎంఎస్ఎన్ మూర్తి, లయన్స్ క్లబ్ గాజువాక పాస్ట్ ప్రెసిడెంట్ జయరాం, జేసీఐ ప్రెసిడెంట్ పి ధనంజయ్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వేణుగాం, రామకృష్ణ మిషన్ సభ్యులు గోస్వామి, లోకల్ కోఆర్డినేటర్ ఈవో రమేష్ మరియు జేఈ విజయ్ కుమార్ సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. వారిని ముందుగా జ్యోతి ప్రజ్వలన ద్వారా చేయవలసింది, గురుమూర్తి వారి దంపతుల్ని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా విశాఖ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో 150 మందికి ఉచిత నేత్ర పరీక్ష జరిపి అందులో 5గురికి శుక్లాలను ఆపరేషన్కై విశాఖపట్నం తీసుకువెళ్లి శస్త్రచికిత్స జరపనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన జైటీ సెక్రటరీ సరోజిని, వైస్ చైర్మన్ ఈ లతకుమారి, మనవేంద్రనాథ్ మరియు జేసీఐ సభ్యులు జయలక్ష్మి, రోటరీ సభ్యులు శ్రీనివాసరావు, రమణి, రేఖ, లక్ష్మి, సుభద్ర, గురునాథం, స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. స్పందన చేయూత ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఇది 2021 జనవరిలోని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి చాలా ఆశయాలు ఉన్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకి సహాయం చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. అలాగే అందులో భాగంగా గిరిజన ప్రాంతాలకు కూడాను సహాయం చేయాలని కూడాను మా సంకల్పం. ఈరోజు ఆ భాగంలో ఈరోజు ఈ వెరిగిలపాలెం అనే గ్రామంలోని 4 విలేజ్లలో ఉన్న ప్రజలందరినీ ఒక దగ్గరికి పోగు చేసి వారందరికీ పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చీరలు, ఆడవాళ్ళకి చీరలు, ప్యాంట్ షర్ట్లు, తర్వాత దుప్పట్లు. అలాగే ఇటువంటి కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా 10 విలేజ్లో చేయడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లోనే అరకు, పాడేరు, అలాగే మన లంబసింగ్ ఏరియా, తర్వాత జీమాడుగుల ఏరియా, ఈ ప్రాంతాల్లో చేయడం జరిగింది. ప్రతిసారి సుమారు 1,50,000 రూపాయల వర్త్ గల ఐటమ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. స్పందన చేయూత ఫౌండేషన్ వారు గత కొద్ది సంవత్సరాలుగా
గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలనే ఆలోచనతో వాళ్ళు చాలా రకాల ఆర్గనైజేషన్స్ కన్సిడర్ చేస్తున్నారండి. అందులో భాగంగా రోటరీ వాళ్ళు కానీ, జేసీ ఫౌండేషన్ కానీ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఒక మంచి పనికి మనందరం సహకరించాలనే సదుద్దేశంతో అందరం కూడా ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో వ్యవసాయదారులకు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన పనిముట్లను అందజేయడం జరిగింది. అలానే వాటితో పాటు మెడికల్ క్యాంప్ అంటే ఐ టెస్ట్ కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా వాళ్ళ సమస్యలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్పందన చేయుత ఫౌండేషన్ వారికి దృష్టికి తీసుకొస్తే మిగతా ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళతో కలిసి ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి మా వంతు సహాయం అయితే మేము చేస్తామండి తప్పకుండా. ఇక్కడ లోకల్గా కోఆర్డినేట్ చేసిన విజయ్ కుమార్ గారు, రమేష్ గారు బాగా సపోర్ట్ చేశారండి. ఈ గ్రామాలన్నీ ప్రజల్ని ఒక దగ్గర చేర్చి మేమేమో వ్యవసాయదారులకి పనిముట్లు, గిరిజన వ్యవసాయం చేసుకుని ఇక్కడ ఇదవుతున్న వాళ్ళకి పనిముట్లు అందజేయాలని ముందుకు వచ్చాము మేము. ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు వ్యవసాయదారులకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మిల్లెట్స్ అవి పండించుకోవడానికి పురాతన పంటలన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అలాగే జేసీ, రోటరీ క్లబ్, గాజువాక లయన్స్ క్లబ్ వీళ్ళందరూ సపోర్ట్తో ఈరోజు కార్యక్రమం మేము జయప్రదం చేపట్టిన ముందుగా స్పందన చేయూత ఫౌండేషన్స్ వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు అన్ని సొసైటీస్ని అంటే లయన్స్ క్లబ్ గాజువాక, మరి రోటరీ, జేసీఐ మరియు లీఫామ్ ఇండియా ప్లస్ శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు. వీరు ముఖ్యంగా ఆ ట్రైబల్ ఏరియాల్లో వాళ్ళకి అవసరమైన పనిముట్లని ఇచ్చి వ్యవసాయంపై ఒక మక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహించడంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మన శ్రీ కుసుమహనాథ్ ఆశ్రమం దువ్వాడ వారు ఈ ఫెసిలిటీస్ అన్నింటి కూడా వీళ్ళకి అరేంజ్ చేయడం జరిగిందండి. మరి ఇందులో పాల్గొన్న ప్రతి సంస్థకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.